దేవుని మీద ఉన్న నమ్మకం, భక్తి, ప్రేమ ఎలాంటి అవరోధాలనైనా అధిగమించేలా చేస్తుంది. ఎటువంటి కొండలనైనా ఎక్కిస్తుంది. ఎలాంటి భీకర అరణ్యాలనైనా దాటించేస్తుంది. అలాంటి కష్టాలను అధిగమిస్తూ సాగేదే దక్షిణ భారత అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం జాతర. ఉగాది తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి సమయంలో వస్తుంది. ఇక్కడికి చేరుకోవాలంటే శ్రీశైలం రోడ్లో ముననూరు చెక్పోస్ట్ నుండి 20 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత కొండ రాళ్ళ మీద నుంచి నడుస్తూ 4 కిలోమీటర్ల లోయలోకి దిగితే అక్కడ మీకు లింగమయ్య దర్శనం దొరుకుతుంది. హాయ్, హలో, వెల్కమ్ టు అడుగు చూద్దాం. నేను మీ పరశురామ్. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శైలేశ్వరంలో మనం ఉన్నాం. ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా శైలేశ్వరం లింగమంతుల జాతరకి మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇక్కడ నుండి ఒక 4 కిలోమీటర్లు నడిచిన తర్వాత లింగమయ్య దర్శనం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్. అదేవిధంగా మీకు డబ్బులో మాత్రం వేయాలి. అంబలి తాగిన తర్వాత మీరు గ్లాసులను డబ్బులో మాత్రం వేయాలి. తర్వాత మీరు చేతులు కడగాలంటే ఎదురుగా మీకు వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసాము. చేతులు కడగండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రండి, స్వీకరించండి. భోజనం శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలంగాణ ఓవర్ బూస్ట్ అంబలి స్వీకరించండి. మీరు స్వీకరించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మూగల మల్లేశ ఓకే అమ్మా, మీ పేరు? స్వరూప. ఓకే, ఎక్కడి నుండి వస్తున్నారమ్మా? ఈసేల్ నుండి వస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుండి. ఎలా ఉంది మరి దర్శనం? ఎలా జరిగింది? బాగా జరుగుతుంది. బాగా జరుగుతుంది. ఇక్కడ మెట్లు గిట్లు ఏం లేవు కదా మీరు రావడానికి కానీ పోవడానికి? అది దేవుడు బలం ఇచ్చేస్తున్నాడు. ఓకే సార్, మీ పేరు? మా పేరు పరమోజీ. ఓకే, పరమోజీ గారు ఎప్పటి నుండి వస్తున్నారు ఈ క్షేత్రానికి? 8వ తరగతి నుంచి వస్తున్నా. 8వ తరగతి నుండి. ఇప్పుడు నేను ఆర్టీసీలో కండక్టర్ చేస్తున్నా. నాకు ఈరోజు దాదాపు 1 ఇయర్ అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అయినా భగవంతుని దయ వచ్చిన కిందికి పోయినా దర్శనం చేసుకున్నా, మళ్ళీ పైకి మీకు ఇక్కడ కలిసిన. ఇక్కడ ఈ కొండలు ఇదంతా చాలా ఆనందంగా ఉందండి. అసలు ఒక అడ్వెంచర్ చేసినట్టుగా ఉంది. యంగ్స్టర్స్ అందరూ చక్కగా సలేశ్వరం జాతర వస్తే చాలా బాగుంటుంది. ఎక్కడో కొండల మధ్య పోయి అడ్వెంచర్ చేసే బదులు ఇక్కడ శివాలయంకి, శివుడి దగ్గరకు వచ్చి గంగాజలం తాగితే అసలు ఎంత పుణ్యమో తగ్గుతుందండి. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్కుతుంటే దిగుతుంటే ఎన్ని రోగాలున్నా పూర్తిగా ఈ చెట్ల వాతావరణానికి అన్ని రోగాలు మాయమైపోతాయండి. ఈ హ్యాపీనెస్ మళ్ళీ దొరకదండి. అసలు కష్టమవుతుందేమో, కాళ్ళు నొప్పులు అవుతాయేమో అని చాలామంది రాకుండా ఉంటున్నారండి. ఈ జాతరకు వస్తే అసలు హ్యాపీ, అసలు ఏ రోగాలు కూడా మన జోలికి రావండి. అసలు వాటర్ అయితే ఎంత స్వీట్గా ఉన్నాయి, అసలు తీయగా ఆనందంగా ఉందండి ఈ వాటర్ అయితే. అసలు పైన ఉన్న ఎండ వేడి కూడా ఏం తెలియట్లేదు మాకు, అంత హ్యాపీగా ఉన్నామండి. ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ కిందికి దిగుతూ వస్తున్నామయ్యా శివయ్య, వస్తున్నామయ్యా శివయ్య అంటూ కిందికి దిగడము, మళ్ళీ వెనక్కి వెళ్ళి వచ్చేటప్పుడు వెళ్ళొస్తామయ్యా శివయ్య అని చెప్తూ, పోయి వస్తామయ్యా శివయ్య అని చెప్తూ ఈ తెలంగాణ మన అమర్నాథ్ యాత్రలాగా ఉందండి ఇది. నా పేరు నవనీత, దమ్మాయిగూడ ఎంపీటీసీ. నేను రాబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. వస్తుంటే దారి అనేదే లేదు, కానీ మనుషులకు ఆరోగ్యంగా ఉంటుంది. వచ్చిన తర్వాత మంచిగా దర్శనం చేసుకున్నాము. 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది. పిల్లలకు కానీ మాకు కానీ ఆరోగ్యంగా ఉంది. మేము మంచిగా దర్శనం చేసుకొని రిటర్న్ అవుతున్నాము. હેલો, મારું નામ સુજાતા છે. હું ગુજરાતથી આવી છું. મારું નાનીનું ઘર અહીંયા હૈદરાબાદમાં છે. મારા માસી અહીંયા સલેશ્વરમ ગયા વર્ષે આવ્યા હતા. એમને કીધું સારું છે, એના માટે અમે ફરી સલેશ્વરમ જોવા આવ્યા છે. એટલે સારું અને સરસ છે વાતાવરણ. અહીંયાનું ઝરણા અને ઘાટ બધી રીતે સારું જોવા મળે છે અને બહુ સરસ છે. વૈષ્ણવદેવી અમરનાથ કરતાં બહુ ઘણું બધું સારું છે. થેન્ક યુ. ఇక్కడ రావడం వల్ల
ఎలా ఉంది మీ ఫీల్? మాది ఇప్పుడు మా ఏజ్ గల వాళ్ళం మేము ఇక్కడ 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళము. నడవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, మాకు నడవలేకపోతున్నాము. దాని గురించి కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు మంచిగా దారులు చేయాలని అనుకుంటున్నాము. ఓకే, ఇక్కడ సవలతులు మంచిగా లేవంటావైతే? ఏంటంటే దారి సౌలత్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. పెద్దవాళ్ళు నడవలేకపోతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు నడవలేకపోతున్నారు. చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి. ఓకే, ఎన్నోసారి రావడం ఇక్కడికి? ఇది ఫస్ట్ సారి రావడం, ఫస్ట్ సారి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది మరి? అదే అనిపిస్తుంది కదా, నడవలేకపోతున్నామా అని. మాలాంటి ఇప్పుడు దిగుడు గుట్టల నుంచి రాళ్ళు, అది ఒక్కొక్క స్టెప్పుల లాగా రాయి కాలు తీసి కాలు వేయటం అన్నది చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా. అది మీరు రావడం ఇక్కడికి ఇది ఫస్ట్ టైం అండ్ ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? 2 times. 2 times వచ్చారా? మరి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఫస్ట్ వచ్చిన ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. చాలా బాగుందంటే కొంచెం చెప్పండి. వీళ్ళు న్యూలీ మ్యారీడ్ కపుల్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ నడుస్తుంది? చాలా బాగుంది. మళ్ళీ ఇంకోసారి వస్తారా? షూర్ గా వస్తాం. ఈసారి మమ్మల్ని తీసుకొస్తారా? తీసుకొస్తాం. ఈ ట్రిప్ అందరినీ దగ్గర నుంచి తీసుకొచ్చింది శివ. శివ చెప్పు, మా అందరితో ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? చాలా మంచిగా ఉంది. ఏమని చెప్పాలి అర్థమవుతలేదు. ఇగో ఈ అమ్మాయి చెప్తుందంట, లాస్ట్కి నేను చెప్తాను. మమ్మల్ని అందరినీ తీసుకొచ్చింది శరణ్య. థ్యాంక్స్ టు శరణ్య అండ్ ఆంటీ. ఇదే ఫస్ట్ టైం ఇంత ముందుకు వచ్చారా? నేను పుట్టక ముందు నుంచి మా అమ్మ వచ్చేది, మా అమ్మ తర్వాత నేను వస్తున్నాను. అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? చేంజెస్ ఏమైనా కనిపించాయా మీకు? ఫుల్ జనరేషన్ ఎక్కువైపోయింది. అక్కడ వాటర్ తక్కువ అవుతుంది. అక్కడ లోయల్లో ఆ దేవుని దగ్గర దుంకే దగ్గర అక్కడ వాటర్ తక్కువ అవుతుంది. జనరేషన్ ఫుల్ అయింది. ఇంకా తర్వాత గద్వాల మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వచ్చినాం. బాగుంటుంది. పోయినాక అక్కడ కోరికలు నెరవేరుతాయి. నేను తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కోరిక నెరవేరుతుంది. ఇక్కడికి వచ్చి చాలా ఫేమస్ లింగమయ్య, సలేశ్వరం లింగమయ్య అని. నాకు తెలిసి మహాభారతంలో వాళ్ళ అరణ్యవాసం అజ్ఞాతవాసం పోయింది కదా, ఇదేనేమో అనుకుంటా. ఎందుకంటే ఇంత లోయల్లో ఈ కింద సర్కిల్లో ఉన్నారంటే ఎవరు ఉంటారు? వాళ్ళు భారతం వాళ్ళే, భీముని వాళ్ళే ఉండొచ్చు, పాండవులని అని అజ్ఞాతవాసం ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు కనిపించకుండా, అంటే ఇంత లోయల్లో ఇక్కడ లోపల ఉండడం అంటే అక్కడ శివుడు, వీరభద్రుడు టెంపుల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికైనా శివాలయం, టెంపుల్స్, వాళ్ళు వీరభద్రుని మహాభారతంలో పంచపాండవులు కొలిచేవాళ్ళు అని నేను అనుకుంటున్నాను. మా ఫ్రెండ్ ఈమె శైలజ, వాళ్ళ ఇంటి పక్కనే మేము ఉండేది. ఆమె ఫస్ట్ నుండి అడుగుతుంది, 4-5 ఏళ్ళ నుండి అడుగుతుంది అక్కడికి వస్తే బాగా దర్శనం చేసుకుంటే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయని. కానీ ఈసారి మాకు ఎందుకో కోరిక కలిగింది ఇక్కడికి రావాలని. వచ్చి కొండ దిగుతూ ఉంటేనే మా కోరికలు నెరవేరుతావేమో అని మాకు ఆశ కలుగుతుంది. అందులో అనుకుంటుంటేనే మీరు అడిగి చూద్దామని వాళ్ళు వచ్చినారు. మాకు ఇంకా సంతోషం. ఈ నా లైఫ్లో ఈ శ్రీశైలం దారిలో ఉన్న ఈ సలేశ్వరం జాతరకు రావడం ఫస్ట్ టైము. నా వయసు 45 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సలేశ్వరం జాతర గురించి వినడం తప్ప ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నా. సలేశ్వరం జాతరకు వస్తే ఈ ఎక్కడో హిమాలయ పర్వత స్థానంలో ఉన్న కేదార్నాథ్ యాత్రకు పోయి అనుభూతి ఇక్కడ కలుగుతుందని విన్నాను తప్ప ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఎటువంటి ఆరోగ్య రుగ్మతలు ఉన్నా కానీ, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఈ సలేశ్వరం జాతరకు వస్తే మాత్రం మీరు మీ మనస్సును భగవంతుడి మీద కేంద్రీకృతం చేసి కనుక ఈ యాత్రకు వస్తే ఖచ్చితంగా భగవంతుని సాక్షాత్కారం చేసుకుంటారు. ఇక్కడున్న ప్రకృతి రమణీయత మధ్య, ఇక్కడున్న సహజ సిద్ధమైన సెలయేటి గలగలల మధ్య, ఇక్కడ బండల పోండి జాలివారి సహజ సిద్ధమైన ఈ సెలయేటి నీళ్ళతోని తాగితే ఆ అమృతం అనేది ఎక్కడో దొరుకుతుంది అనుకుంటాము. కానీ అమృతం అనేది ఇక్కడ ఆ నీటి రూపంలో లభ్యమవుతుంది. మేము ఇప్పుడు 2 సంవత్సరాలు చూస్తున్నాము. ఇక్కడికి ఇప్పుడు దగ్గర 30 మంది దాకా వచ్చాము. ఈ యొక్క జాతర అనేది మన భారతదేశంలో ఉన్న అమర్నాథ్ యాత్ర తర్వాత 2వ యాత్ర అనిపించిందండి నాకు. లింగమయ్య దర్శనానికి మనం దగ్గరలో ఉన్నాం. ఇక్కడ ఒక జలధార ఉంది. ఈ జలధారలో వచ్చే వాటరు అత్యంత పవిత్రమైనవి అండ్ ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి వాటరు. ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయన్న విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియకపోవడం గమనార్హం. అండ్ ఈ వాటర్ తాగడం వల్ల భక్తులకి జబ్బులు తగ్గుతాయనే ఒక నమ్మకం ఉంది. నేను అహ్మదాబాద్
గుజరాత్లోనే అహ్మదాబాద్ నుంచి వస్తున్నాను. ఇక్కడ చలేశ్వరంలో నేను ఎప్పుడో ఇక్కడ పుట్టి పెరిగాను కానీ విన్నాను కానీ ఎప్పుడు ఇంతవరకు ఇక్కడ రాలేదు, చూడలేదు. ఇదే మొదటిసారి రావడము. మా అక్క వాళ్ళు ఇక్కడ అందరూ ఉంటారు తెలంగాణలో, వాళ్ళందరూ పోయిన 3 సంవత్సరాలుగా రెగ్యులర్ వస్తున్నారు పోతున్నారు. అయితే వాళ్ళు అనడం ఏంటి చాలా బాగుంది అక్కయ్య మీరు కూడా రండి అంటే అక్కడ నుంచి మా ఫ్యామిలీ తోటి నా కూతురు మనవరాలు అందరితో సహా మేము వచ్చాము. ఇక్కడ వచ్చాము చూసాం, చాలా బాగుంది. అదిగాక మేము అమర్నాథ్ కూడా వెళ్ళాము. అక్కడ ఎలా ఉంది ఇక్కడ కూడా ఇట్లా నడవడం చూడడం, ఈ వాతావరణము, ఈ చల్లటి నీళ్లు, కొండలపైన నీళ్లు రావడం ఇవి చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది. వేసరికి అనేది లేనే లేదు. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. అన్న మీ పేరు? ఎస్ నరేందర్. నరేందర్ గారు ఏం చేస్తున్నారు? మా ఫ్రెండ్ పెళ్లి కావడానికి నమ్మకంగా ఇక్కడ శివాలయం దగ్గర వేసిన మా అన్నదే ఆ పెళ్లి జరగడానికి చేసిన ఇక్కడ రాళ్ళ మీద రాళ్ళు పెడితే ఇండ్లు కట్టినట్లు నమ్మకంగా ఉంటుందని ఒక పెద్దలు చెప్పిన నమ్మకం ద్వారా మేము నడుస్తున్నాం. ఇది కూడా ఇదే పనిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ నమ్మకంగా మంచిగా జరుగుతుందని వస్తున్నాం. ఇక్కడ పెళ్లి కావాలంటే పందిరేయాలి. ఇక్కడ పందిరేయాలి. ఎవరికైనా మ్యారేజ్ కాని వాళ్ళు కానీ పందిరేయచ్చు. ఎవరైనా ఇల్లు కట్టుకోని వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. ఇక్కడ బాగుంటుందని నమ్మకంగా మా అన్న పెళ్లి కోసం వేసా, నా పెళ్లి కోసం కూడా వేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ సరికే కపుల్ వస్తారు. అయితే వస్తాం, ఖచ్చితంగా వస్తాం. అది కన్ఫర్మ్గా జరుగుతుందని నమ్మకం. ఇక్కడ లింగమయ్య స్వామికి ఇంకో స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇక్కడ రాయి మీద రాయి పేరవడం వల్ల ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉన్న వాళ్ళు ఇక్కడ రాయి మీద రాయి పెడతారంట. అలాగే ఇంకోటి ఏంటంటే ఇలా పందిరి వేయడం వల్ల వాళ్ళ ఇంట్లో కానీ వారికి కానీ పెళ్లి కావాలనుకున్న వాళ్ళు ఇలా పందిరి వేస్తారంట. మ్యారేజ్ అయిన తర్వాత వచ్చి ఈ పందిరి తీసేస్తారంట. ఇక్కడ ఇది ఒక స్పెషాలిటీ. మేము రాధికా నుంచి వచ్చాం. 2 years అవుతుంది ఇప్పటికి. చాలా బాగుంటుంది ఇక్కడ, మంచి హాయిగా అనిపిస్తుంది. నడిచినట్టు కూడా ఏముండదు, దేవుని దర్శనం అయిపోయినాక హాయిగా ఉంటుంది. అంటే ఇక్కడ సాహస యాత్రలా ఉంది కదా, మెట్లు లేవు ఏం లేవు. లేడీస్కి ఏమైనా ప్రాబ్లం? ఏం ప్రాబ్లం లేదండి, అసలు ఏం ప్రాబ్లం ఏం లేదు, మంచిగా ఉంది. ఓకే, దర్శనం ఎలా జరిగిందండి? బాగా జరిగింది. ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రదేశం ఇలాంటి గత 2 సంవత్సరాల నుంచి వస్తున్నా. ఇక్కడ జనాలను చూస్తుంటే, ఇక్కడ వాతావరణం చూస్తే చాలా బాగుంది. అందరూ చూడవలసిన ప్లేసు. శివయ్య దర్శనం చేసుకొని రావడం ఇవంతా చాలా అద్భుతంగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. నేను గత 11 సంవత్సరాల నుంచి వస్తున్నా. ఇక్కడ శివుడి ప్రత్యేకత ఏంటో తెలియదు కానీ ఇక్కడ ఒక్కసారి వచ్చిపోతే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇంత హార్డ్ వర్క్ ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి పరిస్థితి కలుగుస్తలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇలాగే గవర్నమెంట్ వారు కొంచెం నీటి సౌకర్యం చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి అత్యంత సమీపంలో ఉన్నాం. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే అత్యంత ప్రమాదకరంగా ఉండే ఈ దారిలో భక్తులు వెళ్తారు. ఈ దారిలో ఒక్కరు మాత్రం వెళ్ళాలి, అంతకంటే ఎక్కువ వెళ్ళడానికి వీల్లేదు. అయినా సరే భక్తులు సాహసం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తారు. దారి దాటిన వెంటనే మనకి స్వామివారి దర్శనం జరుగుతుంది. మనం కూడా వెళ్దాం. 10 సంవత్సరాలు ఇక్కడికి వచ్చేస్తాము. అందరి దేవస్థానం పుణ్యాన మాకు అందరికి మంచి కలిగింది. మాకు కూడా ఇప్పుడు ఏముందంటే గవర్నమెంట్ ఒకటి మాత్రం విద్య డెవలప్ చేయలేదని పెద్ద ఫాల్ట్. డెవలప్ చేయలేదు. మా ఫ్రెండ్ వస్తుంటే వచ్చామండి అందరం కలిసి. కానీ ఇక్కడ ఏర్పాట్లు అన్నీ బాగుంటాయండి. భోజనాలు, వసతి, వాటర్ కానీ అన్నీ బాగుంది. ఈడొకటి స్టెప్స్ ఒకటి ఇబ్బంది ఉంది కానీ మిగతా అంతా బాగుంది. ఇక్కడ రావడం ఫస్ట్ టైం వచ్చాను కానీ చెప్పడం చాలా బాగా చెప్పారు. అప్పుడు నేను కూడా ఎగ్జైట్మెంట్ అయ్యాను. కానీ ఇక్కడికి వచ్చినాక చూశాను మొత్తం రాళ్ళు రప్పలు, ముసలి వాళ్ళు, పిల్లలు వీళ్ళందరూ వస్తుంటే చాలా షాక్ అయ్యాను. కానీ నేను వచ్చినాక అర్థమైంది చాలా బాగుంది. కానీ గవర్నమెంట్ కొంచెం కేర్ తీసుకొని కొంచెం చేస్తే బాగుంటుంది. మాకు ఇక్కడ చలేశ్వరం చూడాలని దేవుడి మహిమ తెలుసుకొని వచ్చినాం మేము కూడా. ఎలా ఉంది మరి ఇక్కడ పరిస్థితి, వాతావరణం అండ్ చేపట్టిన పని? బాగా చేసినారు. అక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ కొంచెం కష్టం అనిపించింది. ఫస్ట్ టైం కదా, మళ్ళీ వస్తే ఏమనిపించదని అనుకుంటున్నాము. కష్టమైన ఇష్టంగా దర్శనం చేసుకోవడం వెళ్తున్నారు? ఇష్టంగా దర్శనానికి పోతున్నాము. ఇక్కడికి ఒక 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 5-6 సంవత్సరాలు. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ రావడం? ఇది శ్రీశైలం చాలా పెద్దవాళ్ళు చెప్పారు. ఇది లింగమంతుల స్వామి అని నిలిచిండని. ఇక్కడ అప్పుడు ద్రౌపద యుగంలో అర్జునుడు ఇక్కడ తపస్సు చేసి పాశుపతాల గురించి శివుని గురించి తపస్సు చేస్తే ఇక్కడ లింగం అయి నిలిచిందని చెప్పారు అన్నారు. దానివల్ల పైనుంచి వచ్చే గంగాధార కూడా ఆ జలం కింద నుండి ఆయన తపస్సు చేస్తే ఇక్కడ ప్రత్యక్షమై ఆయన పాశుపదార్థం అందిందని చెప్పారు. జనానికి మాత్రం సవలత లేదు, ఏమి లేదు, డెవలప్మెంట్ లేదు. చాలా రిస్క్ ప్రాంతం ఉంది ఈ నల్లమల్ల అడవులలో. ప్రభుత్వం పట్టించుకొని జర డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది.
ఈ జలపాతాన్ని చూడగానే భక్తులు తన్మయానికి లోనవుతారు. దానికి కారణం ఇంత దూరం చేసిన యాత్రలో ఈ జలపాతం చూడగానే ప్రకృతి యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. వెంటనే భక్తులు ఇంత దూరం నడిచిన అలసటని మర్చిపోయి స్వామివారి గుండంలో స్నానం చేసి అనంతరం స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి అత్యంత సమీపంలో ఉన్నాం. మొదటగా మనం గుండం దగ్గర ఉన్నాం. ఈ గుండంలో స్నానం చేసిన తర్వాతనే స్వామివారిని దర్శనం చేసుకుంటాం. ఈ గుండంలో స్నానం చేయడం వల్ల తమ యొక్క పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రతీతి నమ్మకం. అండ్ ఈ గుండంలో స్నానం చేయడం వల్ల ఔషధ గుణాలు కలగడం వల్ల జబ్బులు ఇట్లా తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢమైన నమ్మకం. ఇప్పుడు మనం యాత్రలో చివరి ఘట్టమైన లింగమయ్య స్వామి దర్శనాన్ని దగ్గరికి వచ్చాము. అదే దేవాలయం, వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. నా పేరు ఏ రవి. మేము మీర్పేటలో ఉంటాం, హైదరాబాద్. మణికంఠ కృష్ణ సేవా సంఘం అనే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఇది 2వ సంవత్సరం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ పబ్లిక్ది సౌకర్యాలు చూసి మాకు కూడా తినాలంటే ఏం దొరకలేని పరిస్థితులు ఉన్నాయి. మేము కూడా ఒకటి సంస్థ పెడితే బాగుంటుందని ఆలోచనతోటి లాస్ట్ ఇయర్ పెట్టినాము. ఈ సంవత్సరం కూడా పెట్టినాము. ఫస్ట్ రైట్ సైడ్లో ఉంటుంది అన్నదాన కార్యక్రమం. భక్తులు కూడా ఇక చాలా మటుకు సహకారాలు అందించారు. ఇక్కడ కొంచెం ఏంటంటే వాటర్ ఇక అడవి కాబట్టి వాటర్ ప్రాబ్లం మామూలుగా ఉంటుంది. కొంచెం షెడ్ల లెక్క ఏమన్నా వేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అండ్ మొత్తం ఇట్లా 4 కిలోమీటర్స్ ఇట్లా స్టెప్స్ లేకుండా ఇట్లా నడవడం ఎలా ఉంది ఆ ఫీల్? అయితే బాగా ఉంటుంది. ఇదొక ఎనర్జీ. సైక్లింగ్ అవుతున్నాడు సంవత్సరంలో ఒకసారి. ఏంటంటే మన శక్తి ఎంతవరకు ఉన్నది దాన్ని చూసుకోవడానికి లింగమయ్య దగ్గర ఖచ్చితంగా రావు. కానీ స్నానం చేసినాక మాత్రం ఎటువంటి ఫీలింగ్ లేదు. ఈ అలసట అన్నది అసలు లేదు. లింగమయ్యది అదొకటి బాగున్నది. ఇంకా ఎలా దర్శనం జరిగింది? మరి దర్శనం బాగానే జరిగింది. దాని మీద వాటర్ ఫాల్స్ ఇప్పుడు చేయనిస్తలేరు కానీ ఆ గుండంలో స్నానం చేస్తారు, బాగున్నది. సలేశ్వరం స్వామి టెంపుల్ ఫస్ట్ టైం నేను వచ్చిన. ఎవ్రీ టైం తమ్ముడు వస్తుంటాడు, చెప్తుంటే విన్నా. కానీ ఇక్కడ వచ్చినందుకు చాలా మంచిగా ఉంది. ఇక్కడ వాతావరణం కానీ మొత్తం చాలా కూల్గా ఉంది. దిగడానికి ఎంత హార్డ్గా ఉన్నా కూడా పెయిన్స్ మాత్రం అట్లాంటివి ఏం అనిపించదు. దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ దేవుడు. మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఇక్కడ చాలామంది చెప్తుంటారు సలేశ్వరం అని. మొదటిసారి చూడడానికి వచ్చాము. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్రదేశాలు కానీ, ఇక్కడ వాతావరణం కానీ చాలా అందంగా ఉంది. ఇక్కడ సదుపాయాలు కూడా గవర్నమెంట్ చాలా బాగా అరేంజ్ చేసింది. నేను ఇంతకుముందుకు లాస్ట్ ఇయర్ కూడా నేను అమర్నాథ్ వెళ్ళి వచ్చాను. సేమ్ మరి పూర్తి స్థాయిలో అమర్నాథ్ ఒక చిన్నపాటి అమర్నాథ్ యాత్రలాగా అనిపించింది. అదే ట్రెక్కింగ్ అదే కాకుండా అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది, ఇక్కడ కొంచెం వాతావరణం వేడిగా ఉంది. కానీ సదుపాయాలు మాత్రం చాలా బేసిక్గా ఉన్నాయి. కింద శివాయన దర్శనం, అక్కడ గుండంలో స్నానం చేయడం లాంటి చాలా అద్భుతమైన చాలా సంతోషాన్ని కలిగించాయి. మాకు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్న పబ్లిక్ కానీ, ఇక్కడ సదుపాయాలు కానీ, ఈ ట్రస్ట్ కానీ చాలా మాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు. మాకు ఇలాంటి ఇబ్బంది ఏం కదలేదు. ఈ అందరూ ఇలాగే ప్రతి సంవత్సరం దంచుకొని ఒక ఆహ్లాదాన్ని పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే, మీ పేరు? వెంకటేశ్వర్లు. ఓకే, వెంకటేశ్వర్లు గారు ఎక్కడి నుండి వస్తున్నారు? ఖమ్మం నుంచి. ఓకే, ఇక్కడ ఖమ్మం ఇక్కడ క్షేత్రం ఉందని మీకు ఎలా తెలిసింది? యూట్యూబ్లో చూసాం. ఇంతకుముందు శ్రీశైలం వస్తా తెలుసు మాకు. యూట్యూబ్లో చూసాం. శ్రీశైలం వచ్చినప్పుడు కూడా తెలుసు. కాకపోతే 5 days జరుగుతారని తెలిసి వచ్చాము. కదా అక్కడ టోల్ గేట్ తీసుకుంటే అన్నీ బాగానే ఉన్నాయి పరిస్థితులు. ఆ మాత్రం గవర్నమెంట్ కినకం ఉండాలి. భక్తులు కూడా ఆ మాత్రం ఫెసిలిటీ కలిపియాలి. కింద ఏం అవసరం లేదు అన్నారు. పైన వాటర్ ఫెసిలిటీ లేదు. చెప్తే కింద నుంచి తీసుకొని వచ్చేవాళ్ళం. ఇక్కడ కార్ పార్కింగ్ అంటారు. ఇవన్నీ కొద్దిగా చిన్న చేస్తే బాగుంది. న్యాచురల్ రోడ్ అనేది కామన్ చేయలేరు. దీనికి 5 రోజులు నడిచే గుడికి చేయలేరు. కాబట్టి మిగతా ఈ 5 రోజులు వాలంటీర్లు మనకి అడ్వైజ్ చేయాలి. అక్కడ కూర్చొని వాలంటీర్లు కూర్చోబెట్టి గైడెన్స్ ఇవ్వాలి. ఎవరు గైడెన్స్ ఎవరు లేరు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చూసుకోవడం ఎవరు అంటే ఆ దగ్గర పోండి అంటారు. ఏమైనా తీసుకోవాలి.